హెలెన్ కెల్లర్ గురించి తెలుసుకోవటం ఎంత అవసరం అంటే, ఈ మధ్య అంటే గత తరానికేమో తెలీదు గానీ, ఈ తరానికైతే తెలుసుకోవడం చాలా అవసరం అని అనిపిస్తా ఉంది. ఇప్పుడు పిల్లలు ఒక చిన్న పాయింట్‌కే డిప్రెస్ అయిపోతా ఉంటారు. ఒకడు నా బర్త్‌డేకి కేక్ తీసుకురాలేదు అని ఆత్మహత్య చేసుకున్నాడట పిల్లోడు. ఒకడు 10థ్ క్లాస్‌లో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు వీళ్ళు ఈ ఇలా చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఒకడు డిప్రెషన్‌లోకి పోయాడు. ఎందుకు పెద్దాయన 50 ఇయర్స్ ఏజ్ అంటే ఆల్‌మోస్ట్ జీవితంలో మెజారిటీ పార్ట్ చూసేసాడు. 50 ఏళ్ల తర్వాత సడెన్‌గా డిప్రెషన్‌లోకెళ్ళాడు. ఏమైంది అంటే నాకు షుగరొచ్చిందంట. షుగరొస్తే ఏమవుతది? డయాబెటిస్ వస్తే ఏం నష్టం? అంత చిన్నదానికే నువ్వు డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోవాలా అంటే, అమ్మో! షుగరొస్తే బీపీ వస్తదట, తర్వాత హార్ట్ అటాక్ వస్తదట, లేకపోతే బ్రెయిన్ హెమరేజ్ వస్తదట. అరె! నువ్వు జీవితంలో మేజర్ పోర్షన్ కంప్లీట్ జేసావు. నువ్వు ఉంటే అంత, పోతే అంత అన్నట్లుండాలి గాని, ఇంకా నువ్వు ప్రతి దానికి అమ్మా! నేను 120 ఏళ్ళు బతకాలా, ఏం ప్రాబ్లమ్ లేకుండా బతకాలా అంటే, నువ్వొకసారి బయటికెళ్ళి జూస్తే తెలుస్తది అని అన్నానండి. అలానే చాలామంది చిన్న చిన్న విషయాలకి ఏదో చిన్న వేలు తెగింది. అమ్మో! నా వేలు పోయింది. లేపోతే ఏదో మొఖంకి ఏదన్నా ప్రమాదం జరిగి అందం దెబ్బతింటే, నా అందం దెబ్బతిన్నది. లేకపోతే నా కాలు ఇరిగింది. ఒక చిన్న దానికే డిప్రెషన్‌కి లోనైపోయి, ఇక జీవితమే లేనట్లుగా బాధపడుతూ ఉంటారు. సో, అది వ్యక్తిగతమైనటువంటి శారీరక విషయానికి ఆ విషయం వచ్చేస్తే, కొంతమంది చదువు రాదు. అరే! ఎంత జెప్పినా గాని ఏం నాకు చదువు రావట్లేదు. నాకు సరిగా అర్థం కావట్లేదు. అంటే అర్థం చేసుకోవాలనే ప్రయత్నం నీ వైపు నుంచి ఎంత ఉంది అనేది చూడలేకపోవటం. నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. మీకు జీవితంలో విరక్తి పుట్టినప్పుడు, మీరు సర్వస్వం కోల్పోయారు అని అనుకున్నప్పుడు, మీకు జీవితంలో ఇంక ఏది హోప్స్ లేవు అనుకున్నప్పుడు ఒక్కసారి ఉస్మానియా హాస్పిటల్ జనరల్ వార్డ్‌లోకెళ్లి రండి. ఒక్క 5 నిమిషాలు. ఆ జనరల్ వార్డ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తే మీరెంత అదృష్టవంతులో మీకు తెలుస్తా ఉంటది. అలానే గాంధీ హాస్పిటల్ జనరల్ వార్డ్‌లోకి గాని, ఆ మార్చురీ పక్కన గాని, ఎమర్జెన్సీలోకి గాని వెళ్లి చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తది. సో, ఇందుకే ఒక పెద్దాయన ఒక మాట అంటాడు. నాకు చెప్పులు లేవని ఏడ్చాను చాలా కాలం. నాకు చెప్పులే లెవ్వని ఏడ్చాను చాలా కాలం. కాళ్ళే లేని వాడిని చూసే వరకు అంటాడు. నాకు చెప్పులు లెవ్వని ఏడ్చాను చాలా కాలం. కాళ్ళే లేని వాడిని చూసే వరకు అంటాడు. కాళ్ళే లేనివాడిని చూసిన తర్వాత ఓరి నాయనా! నాకు చెప్పులే లేవు, వాడికి కాళ్ళే లేవు అసలు. ఇంక వాడెంత బాధపడాలి నిజానికి. కానీ వాడే ఆనందంగున్నాడు. నేను ఏడుస్తూ ఉన్నాను. నేను ఇంతవరకు నాకున్నయి నేను తెలుసుకోలేకపోయాను అంటాడు. ఇంకోటి ఇది ఒక పాయింట్. అంటే మన శరీరంలో మనకున్నటువంటి అవయవాలు, మన సంపద అనేది అనుకుంటే, మనకి కాళ్ళు, చేతులు, తల, మెదడు ఇవన్నీ సరిగా ఉంటే మనం దాదాపు సంపన్నవంతులం, డబ్బున్న వాళ్ళం, ధనికులం అని అనుకోవాలి. సో, అలా అనుకోక లేకపోతే భారతదేశాన్ని ఎలా అయితే సంపన్న వనరులున్న పేద దేశం అంటారో, అట్లానే మీరు గూడా సంపన్న వనరులున్న పేదలు. ఈ విషయాన్ని తెలుసుకోవటం అవసరం. నంబర్ 2 రెండో విషయం ఏందంటే, ఏదన్నా ఒక అవయవ లోపం గనక ఉంటే, అది కాళ్ళు కావచ్చు, చేతులు గావచ్చు, కుంటి, గుడ్డి, మూగ, చెవిటి మీరు ఏదన్నా ఒక చిన్న వైకల్యం వచ్చేస్తే, ఆ వైకల్యం వచ్చింది అని సమాజం వాళ్ళని తక్కువగా చూడటం ఒకవైపు, వాళ్ళకి వాళ్ళు డిప్రెస్ అయిపోవటం మరొక వైపు. ఈ 2 కోణాలని ఎదిరించి కొంతమంది అసలు అన్నీ ఉన్న వాళ్ళకన్నా అద్భుతంగా కృషి చేసి సమాజంలో ముందుకెళ్ళిపోవటం అనేది చాలా గొప్ప విషయం. అలా కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమంది జ్ఞానాన్ని వెలుగులు ప్రసాదింపజేస్తూ ఉంటారు. సమాజాన్ని వెలుగులోకి తీసుకెళ్ళిపోతా ఉంటారు. అలా వెలుగులోకి తీసుకెళ్ళిన వ్యక్తుల్లో హెలెన్ కెల్లర్ ఒకరు. అసలు ఆమె గురించి తెలుసుకుంటా ఉంటే ప్రతి క్షణం అద్భుతంగా ఉంటది. అబ్బబ్బబ్బా!
అస్సలు ఇలాంటి వ్యక్తులు అసలు పుట్టారా? నిజంగా మన మధ్య నడయాడారా? మనలాగా ఈ కష్టాల నుంచి ఈ విధంగా ఎలా అసలు ఇన్ని పరిస్థితుల మధ్య ఎలా ముందుకెళ్ళగలిగారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో, ఆమె అంటే గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే హెలెన్ కెల్లర్. పూర్తి పేరు హెలెన్ ఆడమ్స్ కెల్లర్. ఆమె 1880 జూన్ 27లో పుట్టింది. అంటే 19వ శతాబ్దం. మనకు తెలుసు గొప్ప చరిత్రకారుడైన మార్క్ ట్వైన్. మార్క్ ట్వైన్ అంటే చాలా పాపులర్. ఆయన ఒక మాట చెప్తాడు. 19వ శతాబ్దం మొత్తంలో అత్యంత శక్తివంతమైన, చరిత్రని ప్రభావితం చేసిన టాప్ పీపుల్ ఇద్దరు. ఒకరు 'నెపోలియన్', 2 హెలెన్ కెల్లర్ అంటాడు. అంటే అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆవిడ సంపాదించారు. హెలెన్ కెల్లర్ అమెరికాలోని అల్బామా రాష్ట్రంలో టస్కాంబియా అనేటటువంటి ఒక మామూలు బస్తీ. మనం చెప్పాలి అంటే మన భాషలో ఒక స్లమ్ ఏరియాలో జన్మించింది. అయితే పుట్టుకతో ఆమె బ్రహ్మాండంగా ఉండేది. అన్ని అవయవాలు చక్కగుండాయి. బాగుండేది. 19 నెలల వయస్సు. అంటే సంవత్సరమున్నర, 1 ½ ఇయర్ ఏజ్‌లో ఆమె బ్రెయిన్‌కి కొంచెం ప్రాబ్లమ్ అయింది. అయితే అప్పటికి బ్రెయిన్ ప్రాబ్లమ్ అని తెలీదు. ఆమెకి జ్వరం వచ్చేసింది. జ్వరం తర్వాత ఏమైంది ట్రీట్‌మెంట్ అవి ఇవి చేస్తున్న క్రమంలో తెలిసిందేందంటే, ఆమె బ్రెయిన్‌కి మెనింజైటిస్ ఒక రకమైన బాక్టీరియా సోకి అది ఇన్ఫెక్షన్ వలన మెనింజైటిస్ వచ్చి బ్రెయిన్‌లో ఉన్నటువంటి ఆహ్, కొన్ని భాగాలు ఎక్కువగా దెబ్బతినటం జరిగింది. అలా ఆమె మొట్టమొదట పూర్తి అనారోగ్యానికి లోను కావటం అనేది ఆ 1 ½ ఇయర్‌లో జరిగింది. ఎప్పుడైతే ఆ బ్రెయిన్‌కి ఆ ఎఫెక్ట్ అయిందో, అక్కడి నుంచి చూపు మందగించటం ప్రారంభించింది. చిన్న చిన్నగా చూపు తగ్గిపోయింది. చూపుతో పాటు వినికిడి తగ్గిపోయింది చిన్నగా. ఎప్పుడైతే చూపు, వినికిడి 2 పోయినాయో మాట్లాడే శక్తి పోయింది. ఇక చూడండి, మామూలుగా మనం జ్ఞానేంద్రియాలు అని 5 అంటాం. వాటినే పంచేంద్రియాలు అని కూడా అంటాం. ఈ జ్ఞానేంద్రియాలు లేదా పంచేంద్రియాలు ఏదైనా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని నుంచి సమాచారాన్ని సేకరించి మనకందించేయి. చూపు ద్వారా మనకి ఏముంది, ఎలా ఉంది తెలుస్తది. వినికిడి ద్వారా తెలుస్తుంది. అలానే మాట్లాడేటటువంటి టంగ్ ద్వారా మనం బయటకి చెప్పగలుగుతాం. రుచి తెలుస్తుంది. ఆహ్, ప్రధానమైనటువంటి ఇంద్రియాలు గనక పని చేయకపోతే మనకు లోపలికొచ్చేటటువంటి సమాచారమే దాదాపు కట్ అయిపోయినట్లయిపోతుంది. సో, ప్రధానమైన ఇంద్రియాలు పనిచేయనప్పుడు జ్ఞానం లోపలికెళ్ళటం కష్టం. ఆ జ్ఞానాన్ని వ్యక్తీకరించగలగటం చాలా కష్టం. మరి ఆమెకి అంత చిన్న వయసులోనే చూపు దెబ్బతింది. ఆ తర్వాత వినికిడి దెబ్బతింది. ఆ తర్వాత మాట్లాడే శక్తి కోల్పోయింది. ఒక 3 ఏళ్ల వయసుకొచ్చేసరికి ఇవన్నీ పెరుగుతూ 3 ఏళ్ల వయసులో తన బట్టలు అంటే యాప్రాన్ అంటారు. మనం వంట చేసేటప్పుడు, ఏదన్నా పనులు చేసేటప్పుడు డ్రెస్ పైన ఒకటి ఓవర్ కోట్ లాగా వేసుకుంటాం. ఆ యాప్రాన్‌ని ఒకసారి తడుపుకొని ఆరబెట్టేందుకు ఆ పొయ్యి మీద వేడికి ఆరబెడుతూ ఉంటే, దాంట్లో అది యాప్రాన్ అంటుకొని ఆ బట్టల వలన తన నుదిటి మీద ఉన్నటువంటి ఎంట్రుకలు, నుదురు ఇవన్నీ కాలిపోయినాయి. ఎప్పుడైతే ఇవి కాలిపోయినాయో వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, వాళ్ళేం జెప్పారంటే, "ఇంక చూపయితే ఎట్టి పరిస్థితుల్లో తిరిగొచ్చే అవకాశం లేదు. చూపు పూర్తిగా పోయింది. కంప్లీట్ జీరో. ఇక చూపయితే ఎప్పటికి తిరిగి రాదు కానీ, ఈమె చాలా యాక్టివ్‌గా ఉంది. బ్రెయిను బానే ఆలోచించగలదు. మీకేం నష్టం లేదు" అని వాళ్ళు చెప్పారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇక 3 ఏళ్లు దాటిపోయినియి. పెరుగుతూ ఉంది. చూపు పూర్తిగా పోయింది. ఆహ్, మీకు ఒక సహజమైన విషయం చెప్తాను. ఆహ్, మనం మాట్లాడుతున్నాము అంటే, మనం భాషను విని ఉండాలి. వింటే మాట్లాడగలుగుతాం. ఒకవేళ మీరు ఏ శబ్దము వినలేకపోతే, మీరు ఏ శబ్దము మాట్లాడలేరు. అందుకనే బధిరులు అన్నప్పుడు వాళ్ళు మూగవాళ్ళు అనుకుంటాం. అయితే మూగ అనే దానికన్నా వాళ్ళు చెవిటి మొట్టమొదట.
ఎప్పుడైతే శబ్దం మీ చెవుల్లోకెళ్ళదో, మీ నోట్లోంచి శబ్దం బయటికి రాదు. సో, చెవిటితనం వలన వచ్చినటువంటి మూగతనం. అలా ఉన్న వాళ్ళని బధిరులు అంటారు. వాళ్ళ కోసం మనకి సైగలతో నేర్పేటటువంటి స్కూల్స్, బధిర పాఠశాలలు కూడా వచ్చినాయి. అయితే ఈమెకెప్పుడైతే వినికిడి శక్తి కోల్పోయిందో, మాట్లాడే శక్తి కూడా కోల్పోయింది. చూపు ఎలాగూ లేదు. సో, 3 వినికిడి పోయింది, చూపు పోయింది, తద్వారా మాట్లాడే శక్తి పోయింది. అయితే ఆమెకి మరి చదువు ఎట్లా నేర్పాలి? ఎలాగోలా చదువు నేర్పాలి అని ఆ తల్లిదండ్రులు పట్టుబట్టారు. అప్పుడు వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఆ డాక్టర్ ఏమన్నాడంటే, "యూ బెటర్ మీట్ అలెగ్జాండర్ గ్రాహం బెల్. అలెగ్జాండర్ గ్రాహం బెల్‌ని కలవండి" అన్నాడు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఎవరు? మన టెలిఫోన్ కనుక్కున్నాయన. అలెగ్జాండర్ గ్రాహం బెల్ భార్యకి చెవుడు. అంటే మన భాషలో, సామాన్య భాషలో చెప్పాలి అంటే ఏనుగు చెవుడు అనుకోవచ్చు. అంత పెద్ద చెవుడు. ఆ చెవుడుతో ఆమెకేమి వినపడదు గాబట్టి ఆమె మాట్లాడలేకపోయేది. అందుకోసం ఆయన పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్‌ని సంప్రదించి ఒక స్పెషల్ టీచర్‌ని అపాయింట్ చేసి వాళ్ళ భార్యకి చదువు చెప్పించటం మొదలుపెట్టాడు. చెవిటి వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి కనిపెట్టాలి అని చేస్తున్న ప్రయోగాల్లోంచే టెలిఫోన్ అనేది కనిపెట్టగలిగాడు. టెలిఫోన్ ఆవిష్కరణకి ప్రధాన ఉద్దేశ్యం చెవిటి వాళ్ళ కోసం ఒక మిషన్ కనిపెట్టాలి అని అలెగ్జాండర్ గ్రాహం బెల్ చేసిన కృషి. అందుకనే ఆ పేరులో చివల ఉన్నటువంటి బెల్ అనే దాన్ని ధ్వనికి ప్రమాణంగా సైన్స్‌లో చూస్తే మీకు ధ్వనిని డెసిబెల్స్‌లో కొలుస్తారు. ఇన్ని డెసిబెల్స్ 20 డెసిబెల్స్, 60 డెసిబెల్స్, 100 డెసిబెల్స్ అని. ఈ బెల్ అనేది ప్రమాణంగా తీసుకోవటానికి కారణం ఏందంటే ఆహ్, చెవిటి వారి కోసం అలెగ్జాండర్ గ్రాహం బెల్ చేసిన కృషికి గుర్తింపుగా. ఆయన తన భార్యకి చదువు చెప్పించగలిగాడు. ఆయనన్నాడు, "ఓకే. మీ పట్టుదల బావుంది. ఆ అమ్మాయిలో పట్టుదల బావుంది హెలెన్‌లో. కానీ ఆ హెలెన్ కెల్లర్‌కి చదువు ఇప్పుడు నా భార్య మూగది, చెవిటిది. కానీ కెల్లర్ సైగలు చేయటం ద్వారా నా భార్య చదువు నేర్చుకోగలిగింది ఎలాగోలా. మరి కెల్లర్‌కి కంటి చూపు గూడా లేదు కదా! మరి ఇప్పుడు ఎట్లా చెప్పాలి? కంటి చూపుండి చెవుడు లేకపోతే ఏదో మాటలు చెప్పేసేసి నేర్పించొచ్చు. కంటి చూపు లేదు అండ్ చెవులు పనిచేయటం లేదు. ఎట్లా? అనేది వాళ్ళకి పెద్ద సమస్య అయిపోయింది. అప్పుడు ఆమెకి ఎట్లైనా చదువు నేర్పాలి అని చెప్పేసి అంటే ఈ ఎవరైతే తన అలెగ్జాండర్ గ్రాహం బెల్ వాళ్ళ భార్యకి చదువు చెప్పారో వాళ్ళ ద్వారా ఆహ్, ఇంకో కొంతమందిని అప్రోచ్ కావటం జరిగింది. అట్లా కెల్లర్‌కి ఒక అంటే వాళ్ళు పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్‌ని సంప్రదించారన్నాను గదా! పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళేం జేశారంటే, ఇంత టిపికల్ క్యారెక్టర్‌గా ఉన్న వాళ్ళకి చదువు చెప్పాలి అంటే, ఒకే ఒక్కల వల్ల సాధ్యమవుతది అని అన్నే సల్లివాన్ అనేటటువంటి ఆవిడని పంపించారు. ఆమె కూడా యంగ్ ఏజ్ తక్కువ వయసులో ఉండేది. ఆమెకు కూడా కొన్ని కారణాల వలన తన కళ్ళు పూర్తిగా పనిచేయవు. అంటే పాక్షిక అంధత్వం. 100% అంధురాలు కాదు. అలా అని స్పష్టంగా కనిపించదు. పాక్షిక అంధురాలు. ఆవిడ బ్రెయిలీలో వీటిలన్నిట్లో ట్రైనింగ్ అయిపోయింది. ఇక ఆమె సరే నేను మొదలుపెడతాను. నేను గూడా కెల్లార్‌కి పాఠం చెప్తాను అని ఆమె ఒప్పుకుంది. సో, ఆమె జీవిత చరిత్ర హెలెన్ కెల్లర్ తన జీవిత చరిత్ర రాసుకుంటూ ఏం చెప్తదంటే, మొట్టమొదటిసారి సౌల్ మెట్ మీ అని. నా ఆత్మ నన్ను పలకరించిన రోజు అని రాసుకుందనమాట. అన్నే సల్లివాన్ ఎప్పుడైతే హెలెన్ కెల్లర్‌కి పరిచయమైందో, ఆ రోజు నుంచి ఒక కొత్త జీవితం మొదలుపెట్టింది. ఆమె ఫస్ట్ ఏం చేసింది, హెలెన్ కెల్లర్ చేతిలో ఒక బొమ్మని ఉంచింది. ఆళ్ళు కూర్చోబెట్టి. ఆ బొమ్మని. బొమ్మనుంచితే ఆ బొమ్మని వాళ్ళు ఇట్లా పట్టుకోవటం. పట్టుకున్న తర్వాత బొమ్మని తీసేసింది. ఆమె చేతులు ఇలా ఉంచేసి చేతిలో డి, ఓ, ఎల్, ఎల్ అని రాసింది. అంటే ఒక బొమ్మని చేతిలోకి తీసుకొని, ఆ బొమ్మని డాల్ అని తన స్పర్శ ద్వారా చెప్పగలిగింది. ఇంక వేరే తరగా చెప్పటానికి కుదరలేదు.
అది కొన్ని సార్లు ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఈమె డిఓఎల్ఎల్ ఇట్లా ఎట్లా రాసిందో అప్పుడు ఆ అమ్మాయి అన్నే హెలెన్ కెల్లర్ ఏం చేసింది, ఆ సల్లివాన్ చేయి తీసుకొని ఆ చేతి మీద డిఓఎల్ఎల్ సేమ్ రాసింది. ఆ తర్వాత ఒక మగ్గు ఎంయూజీ మగ్, ఆ మగ్గు విషయంలో ఆ మగ్గు పగలగొట్టేసింది కూడా అట్లా ట్రై చేసి. ఆ తర్వాత ఒక హ్యాండ్ పంప్, మనం చేతి పంప్ అంటాం కదా వాటరు, అక్కడికి తీసుకెళ్ళి ఆ వాటర్‌ని టచ్ చేసి డబ్ల్యూఏటీఈఆర్ అని రాయి. సో, ఇట్లా ఒక్కొక్క వస్తువుని ఆహ్, చేతికి అందించటం, ఆ స్పర్శని అంటే తనకి స్పర్శ ఉంది గాబట్టి, ఆ స్పర్శతో తను నేర్చుకోవటం. అట్లా అట్లా ఏమైందంటే, మనం మౌత్ టు మౌత్ ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో, వాళ్ళిద్దరూ హ్యాండ్ టు హ్యాండ్ మాట్లాడుకోవటం మొదలైంది. ఇట్లా. ఇది ఎంత అద్భుతంగా అంటే ఇక అది ఫస్ట్‌లో ఒక్క పదం మగ్ అనే పదానికి ఒక రోజంతా పడితే, డాల్ అనే పదానికి ఒక రోజంతా పడితే, ఆ తర్వాత నిమిషానికో పదం నేర్చుకోగలిగేంత స్పీడ్‌ని హెలెన్ కెల్లర్ సాధించగలిగింది. అది నిజంగా ఒక టీచర్ ట్రైనింగ్ విషయంలో ఒక పిల్లవాడికి ఒక పదము, ఒక కాన్సెప్ట్ నేర్పటం ఎంత కష్టమో, దాన్ని ఎలా నేర్పాలో అనేది ఆ సల్లివాన్ నుంచి నేర్చుకోవచ్చు. ఒక పిల్లవాడు పట్టుదలగా అసాధ్యమైనటువంటిది సాధ్యం ఎలా చేయవచ్చో, ఆ టైంలో కెల్లర్ చూపించినటువంటి ఆ సూక్ష్మ గ్రాహ్యతని బట్టి మనం ఫాలో కావచ్చు. సో, అందుకని టీచర్స్‌కి, స్టూడెంట్స్‌కి ఈ విషయంలో హెలెన్ కెల్లర్, సల్లివన్ ఆదర్శంగా నిలుస్తారు. ఎప్పటికీ ఆదర్శంగానే నిలుస్తారు. అయితే ఆ తర్వాత మనకి బాగా తెలుసు, ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి లూయి బ్రెయిలీ. ఆయన మొట్టమొదట అంధుల కోసం బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. కేవలం కొన్ని చుక్కలు, 6 చుక్కలు పెట్టేసుకొని, ఆ చుక్కల ద్వారా ఏ భాషనైనా, ముఖ్యంగా ఫస్ట్ ఇంగ్లీష్‌లో మొదలుపెట్టాడు. ఆ తర్వాత అది ఇతర భాషల్లోకి కూడా మారింది. ఈ ఒక ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, అంధులకి చాలా సులభంగా విషయాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా భావ వ్యక్తీకరణ చేయాలి అనటానికి బ్రెయిలీ లిపి ద్వారా అద్భుతమైనటువంటి విప్లవాన్ని సాధించినటువంటి వ్యక్తి ఆయన లూయి బ్రెయిలీ. ఆమె కూడా హెలెన్ కెల్లర్ ఆ బ్రెయిలీ లిపిని నేర్చుకుంది. చాలా చిన్న వయసులోనే ఆమె చాలా ఫాస్ట్‌గా నేర్చేసుకుంది. ఇది సల్లివాన్ యొక్క హెల్ప్ వలన. ఎప్పుడైతే ఇది నేర్చుకుందో, ఆ తర్వాత నేను కాలేజీ చదువులు చదువుతాను అనుకుంది. ఈ కాలేజీ చదువులు అంటే మామూలుగా ఏదో చిన్న చిన్నగా చదవటం వేరు. కాలేజీకెళ్ళి చదవటం వేరు. సో, ఆయమ్మ స్కూలుకెళ్ళని, కాలేజీకెళ్ళని సల్లివాన్ పక్కనుండాలి. ఇద్దరు కలిసి ఎళ్ళాలి. ఈమె చేతుల దగ్గర ఇట్లా, ఇట్లా చేసి చెప్తా ఉండాల. ఆమె గూడా ఆ చేతుల మీద ఇట్లా, ఇట్లా చేసి చెప్తా ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది అనేది సల్లివాన్ విని, ఈ హెలెన్ కెల్లర్‌కి చేతుల ద్వారా చెప్పాల. ఈమె చేతుల ద్వారా సల్లివాన్‌కి చెప్పాల. సల్లివాన్ విని సల్లివాన్ అట్లా దానికి రెస్పాండ్ గావాలి. ఈ విధంగా మొట్టమొదటిసారి ఒక బిఏ డిగ్రీ, ఒక మూగ, గుడ్డి, చెవిటి మహిళ ఫస్ట్ టైమ్ బిఏ పొందటం జరిగింది. అది హార్వర్డ్ కాలేజీ నుంచి. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి. సో, అది ప్రపంచంలో మొట్టమొదటిసారి జరిగినటువంటి అంశం. ఆ తర్వాత ఆమె ఒక చోట ఒక వార్త విన్నది. ఒక మూగ వ్యక్తి మాట్లాడగలిగింది అని. ఈ మూగ వ్యక్తి మాట్లాడగలగటం ఏంటి? అనేది ఆమెకి చాలా ఆశ్చర్యమేసింది. అయితే నేను గూడా మాట్లాడగలను. అయితే నేను గూడా నేర్చుకోవాలి అని పట్టుదలతో ఆమె వెళ్లి ఎలా ఆమె మాట్లాడగలిగింది, ఎట్లా మాట్లాడగలిగింది అనేది ఆహ్, వెళ్లి కనుక్కుంటే అప్పుడు వాళ్ళు చెప్పిందేందంటే, నిజంగా మీకేం వినపడదు కాబట్టి మీరు మాట్లాడలేరు. ఇది బానే ఉంది. కానీ మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూస్తే, ఆ పెదాల లిప్ మూవ్‌మెంట్‌ని చూసి, నువ్వు గూడా ఆ లిప్ అలానే కదిలిస్తే, నాలుక ఎలా కదులుతుందో చూసి నాలుక అలానే కదిలిస్తే, నీ గొంతు నరాలు ఎట్లా కదులుతున్నాయో చూసి నువ్వు గూడా అట్లానే కదిలిస్తే, అలాంటి సౌండొస్తది. అమ్మ, అన్న, అయ్య ఎట్లా ఉంటది. అలా ఒక గుడ్డి ఒక గుడ్డి వ్యక్తి గాదు, ఒక మూగ వ్యక్తి మాట్లాడటం నేర్చుకుంది అని తెలిసి ఆహ్,
ఆ లారా బ్రిడ్జియన్ వాళ్ళని కలిసేసి ఆమె కూడా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంది. కానీ ఇక్కడ కేసేందంటే ఆమె మూగది. ఆమె కంటికి చూపు లేదు. మరి అవతల వాళ్ళు మాట్లాడుతున్న పెదాల యొక్క ఇది ఎలా తెలుస్తుంది? ఇది కష్టం అన్నారు. కానీ దానికి ఆహ్, డా ఒకటి కొత్త పద్ధతిని ఆమె అనుసరించింది. అదేందంటే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆమె పెదాల పైన చిన్నగా వేలు ఇలా పెట్టేస్తది. పెదాలు ఎలా కదులుతున్నాయో చూస్తుంది. అలానే గొంతు ఇలా పట్టుకుంటది. గొంతులో నరాలు ఎలా కదులుతున్నాయో చూస్తది. సో, ఇక్కడ దవడ ఇట్లా పట్టుకుంటది. దవడలో కండరాలు ఎలా కదులుతున్నాయో చూస్తది. అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పెదాలు ఎలా కదులుతున్నాయి, కండరాలు ఎలా కదులుతున్నాయి, గొంతు ఎలా కదులుతుందో చూసి, చూసి అంటే చేతులతో స్పృశించి తను ఆ విధంగా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది. అలా తను మాట్లాడటం మొదలుపెట్టింది. హెలెన్ కెల్లర్ ఫస్ట్‌లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ట్రైనర్‌కి, ఈ అన్నే సల్లివాన్‌కి ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికీ ప్రపంచంలో అర్థమయ్యేది కాదు. అంత అస్పష్టంగా ఉండేయి. తర్వాత తర్వాత రాను రాను ఆమె స్పష్టంగా మాట్లాడగలగటం, ఆ తప్పులన్నీ సరి చేసుకొని, ఆ స్పష్టంగా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఒక్కొక్క పదం, ఒక్కొక్క వాక్యం కూడుకుంటూ ఆమె వా ఒక ఉపన్యాసం ఇవ్వగలిగేంత అద్భుతంగా మాట్లాడగలగటం మొదలుపెట్టేసింది. ఇది మామూలు విషయం కాదసలు. అంటే ఒక మూగ వ్యక్తి మాట్లాడటం, అది కూడా అవకాశం లేనటువంటి ఏ విధంగా ఇంద్రియాలని మోటివేట్ చేసినా సాధ్యం కానటువంటి వ్యక్తి ఇంత అద్భుతంగా మాట్లాడగలిగేటటువంటి స్థాయికి వెళ్ళటం అనేది సాధ్యం కాదు. ఆమె మనం అనుకున్నట్టు ఒక ఇంగ్లీషే కాదు. ఆమె ఇటాలియన్ నేర్చుకుంది, ఫ్రెంచ్ నేర్చుకుంది, జర్మన్ నేర్చుకుంది. ఇంకా ఆమె పెద్దయ్యేసరికి ఆమెకి ఆర్థికంగా కుటుంబం చాలా నష్టాల్లో ఉంది. వాళ్ళు మంచి కుటుంబం, వాళ్ళ తాత బాగా డబ్బున్న కుటుంబం. ఆహ్, వాళ్ళు రాజకీయాల్లో గూడా గొప్ప ఫ్యామిలీ, ఎలైట్ సెక్షన్. అండ్ వాళ్ళ నాన్న టైంలో గూడా బావుంది గానీ, ఈమె యంగ్ ఏజ్‌కొచ్చేసరికి చాలా దెబ్బతిన్నారు. అప్పుడు ఆదాయం కోసం ఒక భాష నుంచి ఇంకో భాషకి చాలా బుక్స్ ట్రాన్స్‌లేట్ జేసేది. ఒక ట్రాన్స్‌లేటర్‌గా ఆమె ఇన్‌కమ్ సాధించగలిగింది. ఇప్పుడు మనం మామూలుగా అన్నీ బాగున్నోళ్ళనే ట్రాన్స్‌లేట్ జేయమంటే తలకిందులవుతా ఉంటారు. ఆమె ట్రాన్స్‌లేషన్స్ ద్వారా వచ్చిన ఇన్‌కమ్‌తో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది. ఇక ఆ తర్వాత ఆమె చేసినటువంటి ప్రపంచ పర్యటనలు చూస్తే ఆహ్, స్వశక్తితో ఎదగటం తనంతట తాను, అండ్ రచనలు కూడా అద్భుతమైన రచనలు. ఆహ్, తన రచనల మీదొచ్చిన రాయల్టీ, ట్రాన్స్‌లేషన్స్ మీదొచ్చిన డబ్బులతోనే ఆమె ఎక్కువగా నిలబడింది అనుకోవాలి. ఆహ్, ఇక 1914 తర్వాత నుంచి అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధానికి మధ్య కాలం. మొదటి ప్రపంచ యుద్ధంలో విపరీతంగా ఇప్పుడుకున్నటువంటి హక్కులు అప్పుడు లేవు. విపరీతంగా చ యుద్ధంలో గాయపడితే, ఆ గాయపడిన కాళ్ళు, చేతులు ఇరిగినియి. ఆ కుటుంబాన్ని పట్టించుకునే నాథుడుండడు. యుద్ధానికి గావాల్సింది సైనికులు, బలమైన వాళ్ళు. వాళ్ళని జూసుకుంటారు తప్ప, చనిపోయిన వాళ్ళని, వీళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. వాళ్ళకి సేవలు చేయటానికి శిబిరాలు నిర్వహించటం, వాళ్ళని ఆదుకోవటానికి ఆవిడ విస్తృతంగా పర్యటించింది. అన్నీ బాగున్న వాడే ఎవడు సమాజాన్ని పట్టించుకోడు. కానీ ఆమె ఇది నా సమాజం, ఈళ్ళు నా మనుషులు అని ఎందుకనుకుందంటే, మొత్తం యావత్ మానవాళి ఒక్కటే. మానవులందరినీ మనం సమానంగా ముందుకు చూ చూ చూడాలి. ఎవరిని శత్రువులుగా చూడకూడదు. ఎవరైతే విధి వంచితులు అనుకుంటున్నామో వాళ్ళకి కొంచెం అండగా నిలబడాలి. ఇంకా ఈ సందర్భంలో ఆమె చెప్పిన ఒక ఉపన్యాసంలోంచి ఒక వాక్యం నాకు బాగా నచ్చింది. ఎవరైనా బధిరులు, వైకల్యం ఉన్నవాళ్ళు, లేపోతే గుడ్డివారు, చెవిటివారు ఇట్లా కనిపిస్తే వాళ్ళ పట్ల మీరు జాలి ప్రదర్శించకండి. అది తప్పవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వారి పట్ల జాలి ప్రదర్శించొద్దు. వాళ్ళకి ఏమన్నా సహాయం చేయాలి అనుకుంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా ఉండేటట్లు వారిని ఆహ్, వారికి సహాయం చేయండి గానీ, జాలితో, దానగుణంతో అట్లా చేయొద్దు అని. రియల్‌గా అది అసలు ఎక్స్ట్రార్డినరీ. ఒక్కొక్క మాట ఆమె రాసినటువంటిది గాని, మాట్లాడింది బావుంటది. అయితే అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో క్షతగాత్రులకి సేవలు చేయటానికి, శిబిరాలు నిర్వహించటానికి ఆమె ప్రపంచ దేశాలు, చాలా దేశాలు తిరిగి ఆమె కృషి చేశారు. దానికి ఆవిడ
విరాళాలు కూడా వసూలు చేశారు. అమెరికా అధ్యక్షులు ఆమె కాలంలో ఉన్న వాళ్ళందరితో కలిసారు. అలానే చాలా దేశాల అధ్యక్షుల్ని కలిసారు, ఒప్పించారు. క్షతగాత్రులకి ఖచ్చితంగా యుద్ధాల్లో ఆహ్, నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తూ చేయాలి అనేది. ఇక అంతే కాకుండా ఆమె ఈ ఇంకొకటి మనం బ్లైండ్ చెస్ అంటాం. అంటే కళ్ళకి గంతలు కట్టుకొని చెస్ ఆడతాం. ఈమె కూడా చెస్ నేర్చుకోవాలనుకుంది. పట్టుదలగా చెస్ నేర్చుకొని, తన సమకాలీన చాలా మందితో చెస్ ఆడి చెస్‌లో ఆమె గెలుపొందింది. చెస్‌లో గూడా ఒక మంచి పేరు సాధించింది. అలానే స్వారీ గుర్రం సైక్లింగ్, సైకిల్ తొక్కటం కష్టం. మామూలుగానే కష్టం. అట్లాంటిది ఆమె సైకిల్ తొక్కటం. మరి ఎదురుగా వచ్చేటటువంటి వస్తువుల్ని ఎలా గుర్తుపట్టాలి? ఆ సౌండుల్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి? ఎట్లా బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఇవన్నీ చాలా తలనొప్పి విషయాలు. కానీ ఆమె పట్టుదలతో నేనెందుకు నేర్చుకోకూడదు అని ఆవిడ సైక్లింగ్ సైకిల్ తొక్కటం నేర్చుకుంది. ఇంకోటి చెప్పేస్తాను. గుర్రపు స్వారీ. ఇప్పుడు మనం ఉన్నోళ్ళలో ఒక్కళ్ళకి గూడా గుర్రం స్వారీ రాదు. అట్లాంటిది ఆమె పట్టుదలతో గుర్రపు స్వారీ నేర్చుకుంది. అలా ఆమె అద్భుతంగా అనేక విషయాలు నేర్చుకుంది. ఇంతకుముందు ఆమెకి మాటలు నేర్పిన టీచర్ పేరు చెప్పలేదు కదూ! పుల్లర్. పుల్లర్ అనే ఆవిడ. సరే. ఇక ఆమె తర్వాత ఏం చేసిందంటే, అసలు మనుషుల్లో ఈ లలిత కళలకు సంబంధించి ఏమేమి విషయాలున్నాయి, సంగీతం ఇలాంటి విషయాలున్నాయంటే, వాటిల్ని గూడా తెలుసుకోవాలి అని వెళ్ళేది. వెళ్ళి వాటి గురించి గూడా అసలు ఏందంటే, ఒక కొత్త విషయాన్ని చూస్తే ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. ఒకసారి విమానం ఎక్కిది ఎళ్ళొచ్చింది. ఈ విమానం ఎలా పనిచేస్తది? విమానంలో ఫస్టు ముందు వైపున్న ఫ్యాన్‌ని నేను పట్టుకొని చూడాలి. లేకపోతే ఇక్కడ ఎట్లా తిరుగుతది? అట్లా ప్రతీదీ ఆమెకి గనక డౌటొస్తే అది తీర్చుకునే వరకు ఆమె వెంటబడి నేర్చుకునేటటువంటిది. ఆహ్, ఆమె అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి, దానికి విరాళాలు సేకరించి, అసలు మొత్తం చాలా చోట్ల స్కూల్స్ నెలకొల్పింది. ఒక అమెరికా మొత్తంలోనే కాదు, ఇతర దేశాలన్నిట్లో చాలా దేశాల్లో ఆమె ఆ ఫౌండేషన్ సేవలందించింది. బ్రెయిలీ లిపిని బుక్స్ అందరికీ అందుబాటులోకి ఉంచటం, స్కూల్స్, కాలేజెస్ స్థాపించటం, పరికరాల్ని వాటినన్నిటిని గూడా అందజేయటం. ఇట్లా ఆమె చేసినటువంటి ఆమె తిరిగిని విరాళాలు సేకరించి స్థాపించిన సంస్థలైతే 1, 2 గాదు. అయన్నీ చెప్తే ఒక పెద్ద లిస్ట్ అవుతది. ఆ సందర్భంగా ఆవిడ ఒకసారి ఇండియా కూడా వచ్చారు. 1955లో భారతదేశానికొచ్చారు. భారతదేశానికొచ్చినప్పుడు అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి. నెహ్రూ గారి మాటలు గురించి తెలుసుకొని ఆవిడ నెహ్రూని ఒకసారి టచ్ చేయాలనుంది అంటే, ఓకే అన్నాడు నెహ్రూ. అప్పుడు నెహ్రూ ముఖాన్ని ఇలా పట్టుకొని ఆమె ఇలా టచ్ చేసి ఆహ్, నెహ్రూ చాలా సున్నిత స్వభావుడు, గొప్ప కళాత్మక హృదయం కలిగిన వాడు. ఇతను ఒక మంచి ఒక హి ఈజ్ ఎ డ్రీమర్ అని జెప్పేసి ఆయన ఒక అద్భుతమైనటువంటి కళారూపం అని ఆమె కొనియాడింది. ఇంకోటేందంటే ఆమెకి చూపు లేదు, శబ్దం లేదు గదా! ఇప్పుడు పాముంది. ఆ పాముకి ఆహ్, వినపడదు. కానీ ఎవరన్నా వస్తే అడుగులేస్తే తనకెట్లా తెలుస్తది? ఆ అడుగుల దెబ్బకి ఆ భూమి అదురుతది. కొన్ని తరంగాల్లో. ఆ అదిరిన దాన్ని బట్టి అవతలున్నది ఏం వస్తువు, ఏం శత్రువా, మిత్రుడా అనేది పాము గ్రహిస్తది. ఇలాంటి లక్షణాన్ని ఆమె హెలెన్ కెల్లర్ అవతల వ్యక్తి నడుచుకుంటూ వస్తుంటే, ఆ శబ్దానికి భూమి ఎంత అదురుతుందో దాన్ని బట్టి అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాం. అలా కూడా నెహ్రూ గురించి ఆవిడ చెప్పింది అతను నడుస్తూ ఉంటే. ఇంకోటి ఆమెకు ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తే, మళ్ళీ మీరు ఒక 10, 20 సంవత్సరాల తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఆ పేరు, ఆ వ్యక్తి, ఆ వ్యక్తిని ఎక్కడ కలిసారు, ఏం మాట్లాడారో చెప్పేస్తది. ఇక మంగళంపల్లి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గాత్రాన్ని వినాలి అని ఆమె అనుకుంది. మరి ఆమెకి వినపడదు గదా! ఆమె మాట్లాడిన మాటలే ఆమెకి వినపడవు. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఎట్లా అనుకున్నప్పుడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడుతుంటే ఆమె చెయ్యి ఇక్కడ పెట్టేసేసి, ఆ విధంగా అనుభూతి చెంది, అబ్బా! ఇంత అద్భుతమైనటువంటి గాత్రం మీది అని ఆమె చెప్పింది. అలానే రవీంద్రనాథ్ ఠాగూర్‌ని కలిసింది. ఇట్లా చాలా చేసింది. ఇక ఆమెలో ఉన్నటువంటి మరో కోణం చెప్పాలి అంటే, ఆమె సోషలిస్ట్.
ఆమె అమెరికన్ సోషలిస్ట్ పార్టీలో జాయిన్ అయింది రాజకీయంగా. సోషలిజాన్ని ప్రచారం చేయటానికి ఆవిడ విపరీతంగా వ్యాసాలు రాసింది. అసలు ఈ సమాజంలో మెజారిటీ పీపుల్ శ్రామికులే. మెజారిటీ. కానీ అతి కొద్దిగా డబ్బున్న ధనికులు, రాజకీయవేత్తలు మాత్రమే ఆ సంపద మొత్తాన్ని పుంజుకున్నారు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం మొదలైందో డబ్బంతా రిచ్ ఆర్ బికమింగ్ రిచ్చర్, పూర్ ఆర్ బికమింగ్ పూరర్ అన్న పద్ధతిలో మారుతూ వస్తుంది. ఈ రాజకీయ చట్టం మారాలి. సమాజంలో మెజారిటీ ఉన్నటువంటి శ్రామికులకి ఎక్కువ న్యాయం జరగాలి. నిజానికి ఈ సంపదను సృష్టిస్తుంది వాళ్ళు అని పెద్ద ఎత్తున ఆవిడ వ్యాసాలు రాస్తూ సోషలిజాన్ని ప్రమోట్ చేయటం కోసం చాలా పెద్ద ఎత్తున కృషి చేసింది. అలానే మనం ఇప్పుడు సివిల్ లిబర్టీస్ కమిటీస్ అంటాం. ఏపీసీఎల్సీ గాని, ఇట్లా పిఓసిఎల్ గాని ఇవన్నీ. అమెరికాలో మొట్టమొదటి అమెరికన్ సివిల్ లిబర్టీస్ కమిటీని ఏర్పాటు చేసిన వాళ్ళల్లో ఈమె స్థాపక సభ్యురాలు. మానవులకి హక్కులుండాలి. ఆ హక్కులు ప్రభుత్వం హరించటానికి వీల్లేదు అని గొంతెత్తి చాటడానికి ఆ సంస్థను ఏర్పాటు చేసింది సివిల్ లిబర్టీస్ కమిటీ. అందులో ఆవిడ స్థాపక సభ్యురాలు అండ్ కీలక వ్యక్తి. హక్కుల కోసం పోరాటంలో ఆవిడ రాసినటువంటి వ్యాసాలు కానీ, ఆవిడ చేసిన ఉపన్యాసాలు గాని నిజంగా చాలా గొప్ప. అంటే మన హక్కుల గురించి ఇంకొకళ్ళు చెప్తే గాని తెలియదు బానిసత్వంలో ఉన్న వాళ్ళకి. ఎంత విచిత్రం అంటే హెలెన్ కెల్లర్ ముత్తాత బానిసల్ని ఉంచుకునే లైసెన్స్ కలిగిన వాడు. బానిసత్వాన్ని ప్రోత్సహించే ఓ కుటుంబం నుంచి బానిసత్వాన్ని తిరస్కరించటమే గాకుండా, బానిసత్వాన్ని ఏ రూపానున్నా తొలగించేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంలోకి అడుగుపెట్టింది హెలెన్ కెల్లర్. అందుకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో, ఇక ఆవిడకొచ్చినటువంటి అవార్డులు, ఆవిడ రచనలు అవన్నీ చాలానే ఉన్నాయి చెప్పాలి అంటే. అయితే ఆవిడ జీవితాన్ని ఒక నాటకంగా ఆమె రాసుకున్నటువంటి లైఫ్ లోంచి ఒక నాటకంగా తీస్తే, ఆ నాటకం తర్వాత సీరియల్ అయింది, సినిమా అయింది. ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఆవిడకి. ఆవిడ బతికున్నప్పుడు కొన్ని వందలాది అవార్డ్స్ వచ్చినాయి. చనిపోయినప్పుడు వందలాది అవార్డ్స్ వచ్చినాయి. అమెరికా నుంచి ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ గాని, ఫిలిప్పైన్స్ గోల్డెన్ హార్ట్ గాని, లెబనాన్ ఆర్డర్ ఆఫ్ క్రాస్ కానీ, జపాన్ వాళ్ళ సీక్రెట్ ట్రెషర్ అని. జపాన్ వాళ్ళ ది గమ్మత్తు. ఎందుకంటే ఈ అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ విషయంలో భాగంగా ఆమె జపాన్ పర్యటన చేసినప్పుడు జపనీస్ యొక్క జీవన శైలి, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి జీవన శైలిని కలిగి ఉన్నారు, ఎందుకని ఈ దేశం చాలా గొప్ప దేశం అనేది ఆవిడ చాలా ఆసక్తికరమైనటువంటి పరిశీలనలు చేసింది. మామూలు వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు చేసిన దానికన్నా ఆవిడ చేసిన పరిశీలన చాలా ఆసక్తికరం. అలానే బ్రెజిల్ ఆర్డర్ ఆఫ్ క్రాస్ కానీ, అండ్ చాలా దేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆవిడకి గౌరవ డాక్టరేట్స్ ఇచ్చాయి. ఎందుకంటే ఆవిడకి గౌరవ డాక్టరేట్ ఇవ్వటం ద్వారా ఈ యూనివర్సిటీలకి, ఈ విశ్వవిద్యాలయాలకి పేరు వచ్చేది. సో ఆవిడ రాసినటువంటి పుస్తకాల్లో కొన్ని కొన్ని రచనలు చాలా గొప్పగా ఉంటాయి. ద ఫ్రాస్ట్ కింగ్ అనేటటువంటి పుస్తకం మాత్రం చాలా తక్కువ వయసులో రాశారు. అందులో కొంచెం వేరే వాళ్ళ నుంచి కాపీ కొట్టుండొచ్చు అనేది ఒక విమర్శ ఉంది. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేది ఆమె ఒక 20 సంవత్సరాల వయసులో తన జీవితాన్ని రాసింది. అదే ఎక్కువగా అంటే బెస్ట్ సెల్లర్ గా ఎక్కువ కాలం నిలిచింది. మై కీ ఆఫ్ లైఫ్, ఆప్టిమిజం, ద వరల్డ్ ఐ లివ్ ఇన్, ద మిరాకిల్ ఆఫ్ లైఫ్. ద మిరాకిల్ ఆఫ్ లైఫ్ అనేది తర్వాత డ్రామాగా వచ్చింది. ద సాంగ్ ఆఫ్ ద స్టోన్ వాల్, అవుట్ ఆఫ్ ద డార్క్. ఈ అవుట్ ఆఫ్ ద డార్క్ అనేది ఏంటంటే ఈ సోషలిజం, సామ్యవాదం పైన వచ్చిన వ్యాసాల సంపుటి. అవుట్ ఆఫ్ ద డార్క్ అద్భుతమైనటువంటిది. అంటే అసలు నిజానికి హెలెన్ కెల్లర్ ని ప్రపంచంలో ఉన్న సోషలిస్టులందరూ నెత్తికెత్తుకోవాలి. ప్రపంచంలో ఉన్న టీచర్స్ అందరూ నెత్తికెత్తుకోవాలి. ప్రపంచంలో ఉన్న హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అందరూ నెత్తికెత్తుకోవాలి. ప్రపంచంలో ఉన్న మహిళా హక్కుల, ఎందుకంటే అప్పుడు సిఫిలిస్ వాటి గురించి కూడా ఆవిడ ఎన్ని రకాల పోరాటాలు చేసిందంటే అవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలానే యూజెన్సిస్ అని అప్పుడు జన్యు పరిశోధనలు ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని సపోర్ట్ చేసింది. తర్వాత అప్పట్లోనే గర్భ నిరోధక నియంత్రణ పద్ధతులు వాడకాన్ని తీసుకురావాలి. జనాభా విపరీతంగా పెరిగితే తిండి దొరకదు.
పరిపాలన చేయటం సాధ్యం కాదు అంటే, దేవుడే ఎంతమంది పిల్లల్నిస్తే, ఆ దేవుడిని ఆపడానికి నువ్వెవరు? నువ్వేమన్నా సాతానువా? సాతానులాగా మాట్లాడుతున్నావు అని. అంటే, నేను సాతాన్నే దేవుడిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నానో కాదు. ఉన్న వాస్తవ పరిస్థితుల్లో మనుషులెంత, ఆహారం ఎంత. కాబట్టి గర్భ నిరోధక పద్ధతుల్ని పాటించటం మంచిది అని ఆవిడ అప్పుడే అంటే 100 ఏళ్ల ముందు చెప్పింది. ఇట్లా అవి అప్పుడు ఆమెని చాలా నెగెటివ్‌గా ముద్రేశారు. ఇక ఆవిడ రాసినటువంటి పుస్తకాల్లో ఒకే ఒక్క పుస్తకంలో ఆహ్, ఆవిడ క్రిస్టియానిటీలో రెండో రాకడ గురించి కొన్ని మాటలు మాట్లాడింది అనేది ఒక పాపులర్ అయిన అంశం. అక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, ఆమె రాసినటువంటి పుస్తకాన్ని చాలా సంవత్సరాల తర్వాత 1993లో ఆమె చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఇంకొకాయన, ఓ పెద్దాయన దాన్ని రివైజ్ చేసి ఒక ఎడిషన్ ఏసారు. అందులో హెలెన్ కెల్లర్ మనసులో ఉన్న భావం ఇది. నిజానికి ఆమె ఇలా అనుకుంది అని ఆయన ఎక్కువ పెట్టాడు. ఆ పెట్టిన దాంట్లో స్పిరిచ్యువల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ హెలెన్ కెల్లర్ అంటే ఆధ్యాత్మిక మార్గంలో హెలెన్ కెల్లర్ ఇవన్నీ ఉన్నాయి. నిజానికి ఆ బుక్‌లో ఎక్కువగా మార్మికవాదం, మిస్టిసిజం అని ఉంటది. అంటే దాన్ని స్పష్టంగా ఇది అని చెప్పలేం. అట్లాంటివి కాబట్టి అట్లాంటి మిస్టిసిజం ఉన్నదాన్ని ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానించుకోవచ్చు. అలా వ్యాఖ్యానించటంలో భాగంగా రెండవ రాకడ, క్రిస్టియానిటీ, క్రైస్తవం ఈ పదాలు ఎక్కువగా వాడటం వల్ల ఆవిడ క్రిస్టియానిటీకి అనుకూలంగా ప్రచారం చేసింది అనేటటువంటి ముద్రని వేయటానికి ఆ పుస్తకం ఒక కారణం. అది మినహాయిస్తే ఆవిడ చాలా సార్లు న్యూట్రల్‌గా ఉంది. ఆవిడ దేవుడి గురించి, మతం గురించి అసలెక్కడ మాట్లాడకుండా ఆహ్, వాట్ ఈస్ యువర్ రిలిజియన్ అంటే మై స్పిరిచువాలిటీ ఈస్ డిఫరెంట్. అంటే నేనొక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ఉన్నాను అనేది చెప్పేది తప్ప మతాన్ని గురించి తను ఎప్పుడు ప్రచారం చేయలేదు. ఆవిడ వెరీ ప్రాక్టికల్. అంత ప్రాక్టికల్‌గా ఆలోచించే వ్యక్తి అవి. మీకు నేను కొన్ని ఫోటోస్ చూపిస్తాను. ఆ! ఇది అన్నే సలీవానాను. ఇది ఆమె 1900లో బిఏ డిగ్రీ పొందినప్పుడు ఈ ఫోటో. ఇది మొట్టమొదట బొమ్మల్ని పట్టుకొని నేర్చుకునే పద్ధతిలో. ఇదిగో అన్నే సలీవానాను, హెలెన్ కెల్లర్. ఇది కూడా. ఏదన్నా టచ్ ద్వారానే బాగా కుక్కల్ని డాగ్స్ పైన గూడా ఆవిడ జంతువుల్ని కుక్కని బాగా పెంచుకునేది. మనుషులకే గాదు జంతువుల హక్కుల గురించి గూడా బోలెడన్ని వ్యాసాలు రాసింది. అందుకనే జంతు ప్రేమికులందరూ గూడా ఆవిడ గురించి గొప్పగా చెప్పుకుంటారేందంటే, మనుషులకే కాదు జంతువులకి హక్కులున్నాయి. కుక్కలకి, పిల్లులకి, పందులకి అసలు ఈ పర్యావరణంలో మీరు విధ్వంసం మనం కాపాడుకోవాలి అని ఆవిడ చాలా వ్యాసాలు రాసింది. సో, యానిమల్ లవర్. ఇది పువ్వు గురించి తెలుసుకొని బ్రెయిలీలో దాన్ని కింద ఉన్నటువంటి బుక్కేమో బ్రెయిలీ. ఇదిగో చాలా చిన్న వయసులో ఉన్నటువంటి ఫోటో ఇది. చాలా రేర్ ఫోటో. అలానే నీటిని అంటే ఆ నీటి గురించి తను రాసిన ఒక రచనలో ఒక చోట చాలా పేజీల వర్ణన ఉంటది. ఆ ఒక్క పాయింటే. అంటే ఎంత సాఫ్ట్‌గా అనిపించిందో ఆ నీళ్ళు. అసలు అది ఆ నీళ్ళు ఇలా పడుతూ ఉంటే నాలోని ఒక ఫీలింగ్. ఇట్లా ఆ వాటర్ అనే పదాన్ని నేర్చుకోవడానికి చేసినటువంటి పనుల్లో ఇది. అందుకనే దీన్ని మ్యూజియం లాగా చేశారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఇంటిని మ్యూజియం చేశారు. ఆ మ్యూజియంలో ఇంపార్టెంట్ ఐటెమ్ ఏందంటే, ఈ హ్యాండ్ పంపు, ఆ డాలు. ఇది బ్రెయిలీ చదువుతున్న హెలెన్ కెల్లర్. ఆ! ఇది అక్కడ అక్కడున్నటువంటి ఇది టైప్ మెషిన్. ఆమె టైపింగ్ ఆహ్, దాన్ని నేర్చుకునే ఇది కొంచెం పెద్దయిన తర్వాత. తను మిగతా వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఈ ఫోటోలో చూడొచ్చు. అలానే అలెగ్జాండర్ గ్రాహం బెల్‌తో హెలెన్ కెల్లర్. అలెగ్జాండర్ గ్రాహం. గుర్రపు స్వారీ, హార్స్ రైడింగ్ చేస్తున్నటువంటి హెలెన్ కెల్లర్. అలానే ఇంకా హ్మ్. అన్నే సల్లివాన్. అండ్ ఇంకొక ప్రపంచంలో టాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేసింది. చార్లీ చాప్లిన్. ఇది.
చార్లీ చాప్లిన్ తో చాలా ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసింది హెలెన్ కెల్లర్. అసలు చార్లీ చాప్లిన్, హెలెన్ కెల్లర్ కి సంబంధం ఉందన్న విషయం ఎక్కడ తెలియదు మనకెవరికి. ఎక్కడ ఎవరు ప్రస్తావించరు గానీ, అండ్ చార్లీ చాప్లిన్ లవ్డ్ హెలెన్ కెల్లర్ వెరీ మచ్. అలాగనే ఇదిగోండి. ఇక్కడ మీరు జూమ్ జేస్తే తెలుస్తది. ఇక్కడ పెదాల పైన ఆమె వే వేళ్ళు పెట్టి అర్థం జేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ సల్లివాన్ ఏం జేస్తుందంటే, ఒక చేతిలో బుక్కు బెట్టుకొని, ఆమె చదువుకొని, ఆ విషయాన్ని ఇక్కడ హెలెన్ కెల్లర్ చేతి మీద రాస్తుంది. ఇక్కడ మీరు చూస్తే హెలెన్ కెల్లర్ చేతిపై ఆహ్, ఆహ్, నోటి పైన వేళ్ళు పెట్టేసేసి నేర్చుకుంటున్న పద్ధతిని మనం చూస్తాం. అండ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్. ఇది గూడా. ఈ అంటే ఆహ్, ఒక పెద్ద అంటే ఇంటర్నేషనల్ పాపులర్ ఫిగర్స్. ఇవి చాలా పెద్ద ఆవిడ అయిన తర్వాత ఆవిడ ఒక పెద్ద లైబ్రరీ మెయింటైన్ చేసింది. అక్కడ వేరే ఇది పేరు తెలీదు గానీ, ఇదిగో 'రవీంద్రనాథ్ ఠాగూర్‌తో హెలెన్ కెల్లర్.' ఇంత ఆమె స్పందన చూడండి. అంటే ఆమె కళ్ళు, చెవులు అన్ని స్పర్శేంద్రియాలన్నీ ఈ చేతి దగ్గర ఉన్నటువంటి స్పర్శని బట్టి ఆవిడ ఫీల్ అవుతుందయి మొత్తం. ఆ! అండ్ వివిధ అంతర్జాతీయ సమావేశాలకి హాజరైంది. అండ్ ద క్వీన్స్ వాళ్ళందరితో కలిసింది. అండ్ ఇది సోషలిస్ట్. ఆహ్, అలానే ఇంటర్నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ ఓబ్లీకి కూడా ఆవిడ రెగ్యులర్ రైటరు. ఆవిడ రెగ్యులర్ స్పీకరు. సోషలిజాన్ని ప్రొపగేట్ చేయటానికి ఆవిడ చేసిన యాత్రలివి. అలానే బ్రెయిలీ. అసలు ఆవిడ బ్రెయిలీ నేర్చుకున్న పద్ధతి, తర్వాత బ్రెయిలీ సేకరణలో కూడా ఆహ్, ఆవిడ మీద ఇంకా చాలా అవార్డులున్నాయనుకోండి. ఆవిడకొచ్చిన ఆస్కార్ అవార్డ్. ఆమె కథనే డ్రామాగా, సీరియల్‌గా, తర్వాత సినిమాగా వచ్చిందంటున్నాను గదా! దాంట్లోంచి ఆవిడకి పొందిన ఆస్కార్ అవార్డ్ ఇది. సో, ఇక్కడ చూడండి. ఈ ఈ ఎవరైతే వైట్ పీపుల్ అంటే అమెరికాలో జాత్యహంకారం ఇట్లా అంటారో, ఆమె అమెరికానే కాదు ఇతర దేశాలు కూడా వెళ్లి ఆఫ్రికా అటువైపు కూడా ఆ దేశాలలో వాళ్ళ కోసం మాట్లాడింది. అమెరికాలో తెలుపు, నలుపు అనే జాత్యహంకార ధోరణి, నల్ల వాళ్ళకి తక్కువ హక్కులివ్వటాన్ని ఆమె ఖండిస్తూ, అందరికీ సమానత్వం మీద ఆమె వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు చేశారు. ఇదిగోండి. ఇక్కడ నెహ్రూతో, ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్. నేను చెప్పాను గదా! ఆమె ప్రతీదీ అన్నీ తెలుసుకోవాలనేటటువంటి తపన, ఆ తాపత్రయం. ఆ! ప్రపంచంలో చాలా దేశాలు ఇలానే అనేక మంది విదేశీ ప్రతినిధులతో ఇక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఎలా అవతల మాట్లాడే వ్యక్తిని బట్టి ఎట్లా తెలుసుకుంటుందో వాళ్ళేం మాట్లాడారు అనేది. ఆ పెదాల పైన వేలు నుంచి. ఇది రేడియో టాక్. ఇప్పుడు మనకి టీవీలు వచ్చినాయి గానీ, ఒకప్పుడంటే రేడియోలే టాప్ గాబట్టి, రేడియోల్లో ఆమె టాక్స్ ఇచ్చింది. అనేక ఉపన్యాసాలు. ఇది గూడా అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ప్రచార సభలో పాల్గొన్నప్పటి దృశ్యం. అసలు ఆ నడక చూడండి ఎంత టీవీగా ఉందో ఫోటోలో. ఇది టైప్ మిషన్. ఆవిడకి టైపింగ్ వచ్చు. ఆమె ప్రధానంగా 14 పుస్తకాలు రచించింది. అందులో హ్మ్, ఒక 2, 3 పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్‌గా నిలిచాయి. ఆహ్, 1, 2 పుస్తకాలలో తప్ప ఎక్కడ మత విషయాల జోలికి ఆవిడెప్పుడు ఎళ్ళలేదు. సో, ఇట్ ఈస్ షీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్.
అసలు మనకెప్పుడు కష్టం వచ్చినా హెలెన్ కెల్లర్‌ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు ఆనందం ఎక్కువైనా హెలెన్ కెల్లర్‌ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలి ఈ సమాజాన్ని బాగు చేయటానికి, మేలు చేయటానికి అనేది మన మనసు విశాలం కావాలంటే హెలెన్ కెల్లర్ గురించి తెలుసుకోవాలి. అది సింపుల్‌గా నేను చెప్పదలుచుకుంది.